గుర్తుకొస్తుందండి? దైవస్వరూపం అనగానే ఏం గుర్తుకొస్తుంది? దేవుడు మాట్లాడే అనుభవం వస్తుంది అన్నమాట. దైవస్వరూపం అంటే దేవుడు మాట్లాడతాం అనుభవం అన్నమాట. ఏమండి, దేవుడు మాట్లాడే అనుభవం. చాలామంది దేవుడు మాట్లాడితే మనుషులు బ్రతుకుతారని బోధలు చేస్తారు. మరి మాట్లాడని దేవుడికి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? కనుకనే మన దేవుడు మాట్లాడే దేవుడు. మరి చూడండి, రాజు నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చినప్పుడు, మీకు అందరూ తెలుసు ఈ వాక్యాలు రిఫరెన్స్లు, కాకపోతే మరి చెప్పాలి. అయితే కళ వస్తే ఆ కళకి ఎవరు కూడా అర్థం చెప్పలేకపోయారు, కళ చెప్పలేకపోయారు, కళకు భావం చెప్పలేకపోయారు. మరి ఆ బబులోను దేశంలో చెరపట్టబడినటువంటి వారు 4 వ్యక్తులు ఉన్నారు, యూదులు. ఎవరాళ్ళు? షడ్రకు, మెషాకు, అబేద్నెగోలు, దానియేలు గారు. వారు ప్రత్యేకంగా ఉన్నారన్నమాట. అయితే ఆ రాజుగారికి వచ్చిన కళ చెప్పాలి అని ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా పిలిపించాడు. జ్యోతిష్కుల్ని, మాంత్రికుల్ని, ఏమండి జ్ఞానులైనటువంటి వారిని అందరిని కూడా పిలిపించి, నాకు కళ వచ్చింది, ఆ కళ చెప్పాలి, కళకు భావం కూడా మీరు చెప్పాలి అని దేశాల నుంచి పత్రికలు పంపించి జ్ఞానులైనటువంటి వారిని అందరూ కూడా పిలిపించారు. రాజు కొలువు తీరున్నారు. అందరు కూడా జ్ఞానైనటువంటి వారందరూ కూడా వచ్చారు సమూహముగా. ఏమండి కూర్చున్నారు. చక్కగా వచ్చిన వాళ్ళకి మంచి మంచి భోజనాలు పెడతా ఉన్నాడు. చక్కగా తింటున్నారు. మహారాజా, మీకు వచ్చిన కళ అంటే చెప్పమంటున్నారు. అరే, నేను కళ మర్చిపోయాను రా బాబు, మీరే చెప్పాలి, కళ మీరే చెప్పాలి, కళకు భావం కూడా మీరే చెప్పాలి అని అంటే వాళ్ళకి అర్థం కాల, చెప్పలేకపోతా ఉన్నారు. ఈ చరిత్ర మనకి అందరికీ తెలుసు, అందరం బాధకులమే, చావుకులమే. కాకపోతే ఇప్పుడు దేవుడు జ్ఞానుల మీద ఆయన చూపులు ఉంటాయి. ఎవరో జ్ఞానంగా ఉంటారో దేవుడు వారిని చూస్తూ ఉంటారు. అంటే దరిద్రుల్ని చూస్తూ ఉంటారు, అజ్ఞానులు కూడా చూస్తూ ఉంటారు. అయితే జ్ఞానులైనటువంటి వారిని చూసి దేవుడు వాళ్ళని గణపరుస్తూ ఉంటాడని ఇక్కడ మనకు అర్థం అవుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. రాజుకి కళ వచ్చింది, చెప్పలేకపోతూ ఉన్నారు. రాజు కోపం వస్తూ ఉంది. తినండి, వచ్చారు, సమృద్ధిగా ఉంది, తినండి, కళ చెప్పాలి, కళకు భావం చెప్పాలని రాజు రోజు రోజుకి ఖండిస్తూ ఉంటే వీళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు. కళ చెప్పండి అయ్యా మీరు, తర్వాత మేము దానికి భావం చెప్తామనంటే కళ మర్చిపోయింది, మీరే చెప్పాలి, కళ కూడా చెప్పానని అంటుంటే వీళ్ళకి భయం వేసిపోయింది. చెప్తారా? ఇంకా 3 రోజులు టైం ఇస్తున్నాను, చెప్పలేకపోతే మీ శిరస్సులన్నీ కొట్టి కోట కొమ్ము కడతా అన్నట్లుగా కోపిష్ఠుడు అయిపోతూ ఉన్నాడు నెబుకద్నెజరు మహాచక్రవర్తి. ఏమండి, వాళ్ళు అంటారు, మేము మరి దేవదూతలం కాదండి చెప్పటానికి, దేవదూతలో మనుషుల్లో నివాసం ఉండరు, అది అసాధ్యము, సాధ్యపడదని చెప్పనని వాళ్ళు ఏవేవి చెప్తుంటే రాజు ఉగ్రుడైపోతూ ఉన్నాడు. ఒకసారి నేను చావుకెళ్ళిన కొత్తలో అడవి కొండలకి వెళ్తున్నా, ప్రార్థన చేసుకుంటాకి వెళ్తుంటే ఒక రెడ్డి అయినా ఆ గేదెలను తోలుకొని అడవికి వస్తున్నాడు. సరే, నేను బైబుల్ సంకన పెట్టుకొని కూర్చుంటాక ఒక సంచి సంఖలో పెట్టుకొని వెళ్తూ ఉన్నాను. సరే, కొండకి వెళ్తా ఆయన కూడా అటు అడుగు దోలుకు వస్తున్నాడు గేదెల్ని. ఏడికి ఇటు వెళ్తున్నా వేడికి అన్నాడు. అంటే ప్రార్థన చేసుకుంటాకి వెళ్తున్నానండి అన్న. అదేంటి ప్రార్థన అడవుల్లో చేయటం ఏంటి, చర్చిలు ఉంటాయిగా, ఊళ్ళో చర్చిలో చేసుకోవచ్చు కదా అని చెప్పన్నాడు. కాదండి, ఏకాంతానికి వెళ్తే ప్రభు మాట్లాడతారు, ఊళ్ళో అయితే కేకలు వినపడతా ఉంటాయి, అయ్యి
కేకలు ఎంత పడితే ఇటైతే ప్రశాంతంగా ఉంటుంది, దేవుని స్వరం వింటాము, దేవుడు మాట్లాడతారు అని ఈ కళ ఈ రాజుగారికి ఇదే చరిత్ర. బైబుల్ చూడలే ఏవలేదు, చెప్పుకుంటూ వెళ్తున్నా. లాస్ట్కి అన్నాడు, ఆయన ఇటు వెళ్ళిపోవాలి, మరి ఆ చెప్పుడు ఇటు చెప్పరేమండి అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఆ చెప్పేవాళ్ళందరూ ఇటు చెప్పరేమండి అని చెప్పి చాలా సంతోషపడ్డాడండి. చెప్పాను లాస్ట్కి దానియేలు గారు అని ఒక భక్తుడు ఉన్నాడండి ఆ బబులోను దేశంలో. ఆయన స్నేహితులు 3 ఉన్నారు. వాళ్ళు 3 కలిసి ఉపవాసుడు ప్రారంభం చేస్తే ఆ రాజుగారికి వచ్చిన కళ చెప్పారు దేవుడు. అది రాజుగారికి వివరించినప్పుడు అంతమంది ప్రాణాలని రక్షించే వాళ్ళు ఆ ఉగ్రతను తప్పించాడు ఆయన దానియేలు గారు అనే భక్తుడు. అందుకని ఇటు మేము ఏకాంతం వెళతా ఉండి దేవుడు మాట్లాడటానికి, దేవుడు స్వరం వినటానికి అని చెప్పిందంటే చాలా ఆశ్చర్యపోయాడు అన్నమాట. కనుకనే దేవుని పిల్లలంటి వారు దేవుని యొక్క స్వరం వినాలి. దేవుడు కళలో, స్వప్నంలో, స్వరంతో, వాక్యంలో, దర్శనంలో మాట్లాడతాడు. మనకందరికీ తెలుసు. ఏలియా నాన్నగారు ఒకరోజు దర్శనం చెప్పకపోతే దొంగపురాలను చేస్తున్నారామయ్య, దొంగళారంట ఉండేవారు. ఒకసారి ఎడకే వచ్చాను. ఒకసారి అప్పుడు పెద్దయ్య గారు ఉన్నారు. సరే ఈ కిటికీ గుండా దేవుని సొమ్ములు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నా. 12 ఏళ్ళ దాకా లోపలికి రానీరు, మనకందరూ తెలుసు. అయితే నేను ఇసాకయ్య గారి రూములో సాపేసుకొని అట పండుకుంటే ఏమండి సెల్ ఫోను ఛార్జింగ్ పెట్టి పాయింట్లు ఎక్కుతుందన్నమాట. దీని స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉండండి కాతి, ఇవన్నీ మాకు తెలిసి అనుకుంటున్నారు. ఏమండి అప్పుడు వచ్చి చెప్పే తెల్లారి నాన్నగారు ఇటు వచ్చిందన్న, అబ్బా మనగాళ్ళు లెక్కలాగేవై అన్నారు. మన దేవుడు రోజు మాట్లాడాలి, జరగబోయేది చెప్తాడు, జరిగేది కూడా ప్రభు సేవకులతో చెప్తారు. ఇప్పుడు దానియేలు గారు బబులోను దేశంలో ఉన్నటువంటి దైవజనుడు ప్రభు దగ్గర మాట తీసుకుని వచ్చి చెప్పినప్పుడు రాజు నమస్కారం చేశాడంట సేవకుడికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన ఈశ్వరులు మనకు చెప్తారు, దొంగ దర్శనాలకి దొంగ భావాలు చెప్తుంటే వందనాలు ఏడంటారంట, అంటే వేస్తారా అన్నట్టుగా అవి జరగట్లా. దర్శనాలు చెప్తున్నారు వాళ్ళు, మనం భావం చెప్తుంటే అవి జరగట్లా. అబద్ధ బాధకులు అయిపోతూ ఉన్నారు. అందుకే విశ్వాసులు సేవకుల్ని నమ్మట్లే. ఇప్పుడు దానియేలు ఆ బబులోను దేశంలో ఉండబట్టి ఆ చక్రవర్తి నమస్కారం చేశాడంట. వాళ్ళే అంటున్నారు పైపెచ్చు, దేవుని ఆత్మ మనుషులతో ఉండదండి అంటున్నారు చెప్పలేక. అది అసాధ్యము, అది సాధ్యపడదు, అది మీరే చెప్పాలి, మీరే తెలుసుకోవాలని అంటే రాజు చాలా కోపపడతా ఉన్నాడు. ఏమండి చక్రవర్తులు, అధికారులు నమస్కారం చేస్తారు, సాగిలు పడతారని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు ఈ కళకు భావం చెప్పారికి ప్రవక్త అయినట్టు దానియేలు గారికి సాష్టాంగ నమస్కారం చేశాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. మనకే చేస్తారు వందనాలు అయ్యారు, ఇక్కడ పైకి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మాట్లాడితే అంత అబద్ధమే. ఎలాగ దేవునాత్మ మనసులో నివాసం ఉంటుంది? వీళ్ళు అంటున్నారు భక్తులు పైన, వీళ్ళు ఈ జ్యోతిష్కులను, ఈ శకునగాండ్రులు వీళ్ళందరూ వచ్చి అది దేవునాత్మ మనుషులతో ఉండదయ్యా, అది అసాధ్యము అని చెప్పనంటే రాజు కోపడుతూ ఉన్నాడు. ఏమండి దేవదూతల ఆత్మ మనుషులతో ఉండదంట. మనుషులతో ఉండందే మరి కలగబాబు ఎలాగ చెప్పగలిగాడు? రాజు ఎలాగ మెచ్చుకున్నాడు? పరిశీలన చేసుకోవాలి. దైవ నివాసము మనుషులతో ఉంటుంది. ఇప్పుడు దేవునాత్మ దానియేలు గారితో కలిసి మాట్లాడి ఆ రాజుగారికి వచ్చిన కళకు భావం చెప్పగలిగినటువంటి ఏమండి ఆ యొక్క పరిస్థితి చేసింది అన్నమాట. మాట్లాడాడు దేవుడు. అయ్యా రాజుగారు కలగన్నాడు. ఇక చరిత్ర మీకు తెలుసు, చాలా టైం పట్టుకుంటుంది ఇది.
ఏమండి దేవుని సేవకులు ఏమండి నీతి న్యాయములు కలిగి ఉండాలి, అబద్ధం ఆడకూడదు. ఒక ఆయన అంటున్నాడు బాగా చేస్తుంటే, అబ్బా సగం అబద్ధమేదండి చెప్పింది అట్లా అంటున్నాడు. నాకు సిగ్గేసిందండి, అబద్ధం నిజంగా అండి. ఎందుకండి ఆ బోధలో ఒకసారి నేను సేవకెళ్ళి క్రొత్త దినాల్లో 15 మందిని ప్రార్థనలో కూర్చోబెట్టి మారు మనుషులు కూర్చోబెడితే సరే 2 వారాలు ఉన్నారు. ఆ 2వ వారం ఆదివారం అందరూ లేచి బ్రష్ చేస్తున్నారు. ఒక ఆవిడ లెగట్లా, అమ్మాయి అనుసరమ్మ నువ్వు లెగవేంటి, నువ్వు కూడా బ్రష్ చేయమంటే ఆ డేరాలు వణిగిపోతుంది, చెమటలు పట్టేస్తున్నాయి, భయం వచ్చేసింది ఆవిడకి. ఏంటమ్మంటే చెప్పలేకపోతుంది, అయ్యా గడగడ వణిగిపోతుంది, చెమటలు పోసి తడిసిపోతుంది ఆవిడకి. ఏంటమ్మా ఏమైందని చెప్పదంటే, అయ్యా ఇప్పుడే మీరు లేపుతుంటే వచ్చింది కల, ఒక ఆయన చనిపోయాడంట. ఆ చనిపోయిన ఆయన్ని స్టూల్ మీద కూర్చోబెట్టి ఇక్కడే ఈ స్థలం, ఈ ఇంటికాడే ఈ ప్లేస్లోనే స్టూల్ మీద కూర్చోబెట్టి తలస్నానం చేయించి పాడి కట్టి 4 మనుషులు మోసుకొని వెళ్తున్నారు అయ్యా అంది. ఏంటయ్యా అంది. నాయన నేను కొత్త వెళ్ళి నాకు రైలు పరిగెడుతున్నాయి, ఏం చెప్పాలి. ఇక నేను గొప్పని అనేసి ఈ దేవుడు అట్లా ప్రేరేపణ కలిగించారు. నేను అన్నాను, అమ్మా నీలో ఉండడు ఒకడు చచ్చి తలంటికి పోయాడులే, భయపడమాకన్నా. నాకు భయం వేరే ఉంది, ఏ ప్రమాదం జరుగుద్దో ఏమైపోద్దో బాధ. నిజంగా అండి, ఒక ఆత్మ సంపాదించాలంటే ఎంత ప్రసవేదన పడాలో నాకు అక్కడ అర్థమైంది భక్తి. సరే ఆ రోజు ఆదివారంగా ఏదో 10 మంది కూర్చున్నారు. ఎప్పుడు 1999లో ఒక 10 మంది కూర్చున్నారు. నేను బాగా చేస్తున్న ఈ ఆలోచన ఏదో 4 మాటలు చెప్పాను. అమ్మా అయ్యా మీరు ఇక్కడే ఉండండి, రాత్రి ఇంటికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఈ 15 రోజులు ప్రార్థనలో ఉన్నారు కనుక ఇంటికి వెళ్తే మళ్ళీ ఏ అపవిత్రత చీకట్లు పట్టుకోండి, ఏడే పడుకోండి, ప్రార్థన చేసుకోండి అని నేను ఒక ఆయన 50 రూపాయలు బదులు అడుక్కొని వెళ్ళానండి. 6 పావలాలు వచ్చాయి. అప్పుడు 6 పావలాలు ఒక 50 రూపాయలు బదులు అడుక్కొని వెళ్ళి ఎప్పుడు చెప్పాలి ఈ దర్శనం మా గురువు గారికి, దీనికి భావం ఏంటి, నేనేదో గప్పుకుని అనేసా అనండి. బస్సులో కూర్చొని అందరూ చూస్తారంటే తలటి పెట్టుకొని ఏడుచుకుంటూ వెళ్ళిందండి చెక్కపల్లి. వెళ్ళారికి సాయంత్రం 4-5-6 అయ్యింది. అక్కడ వంతెన మీద కూర్చున్నారు రోడ్డు పక్కనే చల్లగాలికి. వెళ్ళి నా దగ్గర వందలని బాగుండాలని, ఏం బాగు నా బాధలో దేవుడికే తెలుసు, బాగానే ఉండారండి అని చెప్పానన్నా. సరేలే అన్నం తింటరా మాట్లాడదాం అన్నారు. ఏం తింటామండి, ఒక ముద్ద ఏమో మింగుడు పడతలా, ముద్ద ఏమో నోట్లో పెట్టుకుంటే మింగుడు పడతలా, మంచిది పోసుకుంటే అది లోనికి వెళ్ళింది. 2వ ముద్ద కూడా అంతే, ఇది చెయ్యి అడిగేసుకున్నాం. అదే అండి దానియాల గారు అన్నం తినరా అంటే అయ్యగారు కోడలు. సరే ఇక నేనేం చెప్పాలి, సరిపోయిందిలే అని చెయ్యి కడుక్కొని వచ్చేసి ఎప్పుడు దర్శనం చెప్పాలని వస్తే, సరే నాన్నగారు అట్ట 15 మంది ప్రార్థనలో ఉన్నారు, మరి ఒక ఆవిడకి ఇట్ట దర్శనం వచ్చిందంట, మరి ఏంటి నాన్నగారు అని చేతులు నలుపుడు చెప్పా. ఏం చెప్పావన్నాడు. ఇట్ట అమ్మా నీలో ఉండడు ఒకడు చచ్చి తలంటికి పోయాడులే అని చెప్పాను. అది అట్ట చెప్పడం నేర్చుకోవాలయ్యా ప్రభుని అడిగిన సంతోషపడ్డాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు దగ్గర అట్ట అడిగి అట్ట చెప్పడం నేర్చుకోవాలని సంతోషపడ్డాడు మా గురువు గారు ఏలే గారు. ఏమంటే దేవుడు మాట్లాడనక్కడ మనం ఎందుకు చేయాలండి. వీళ్ళు అంటున్నారు పైన అక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 11 వచనం చూడండి ఒక మాట. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారాయనకు ప్రజలైయుందురు, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము
పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. దైవ నివాసము మనసులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలై ఉందురు, వారాయనకు ప్రజలై ఉందురు. ఆనందమానందమానందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను చెప్తున్నానండి, మీరు పాటలు పాడితే ఎక్కువ ఇష్టపడం బాగుండే. పాటలు మన సంఘాల్లో పాడుకుంటున్నాం. ఎందుకంటే పాటల్లో ఆత్మానుసారంగా పడితే పర్వాలా. నేను ఒకసారి ఇక్కడ ఏదే ప్లేస్లో పాట పాడితే చాలామంది పశ్చాత్తాపడ్డారు. కలవరపడి నీ కొండల వైపుని చూస్తూ యేసన్న గారు రాసిన పాటల్లో పాడితే పశ్చాత్తాపడ్డారండి. అటు ఆత్మానుసారంగా పాడితే ఆత్మ సంతోషంగా ఉంటుంది, ఆత్మ పట్టుబడద్ది. అంతేగాని ఏదో కాడ లాగి పాడుకుంటుంటే అది హెచ్చు వస్తుంది. ఆ హెచ్చులో ఎప్సారు మనసు వస్తుందంట. పాడొద్దని అంటలా, ఆత్మానుసారంగా పాడండి, తక్కువ సమయం పాడండి. నేను ఈ పాట అంతా పాడగలను, కానీ సమయం లేదు. అట్లా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రియులరా. ఏమంటే మన సంఘాల్లో పాడుకుంటున్నాం, సంఘాల్లో బాగు చేసుకుంటున్నాం. ఇది దిద్దుబాటు కూడి. కానీ ఇందాక అయ్యగారు చెప్పారు, మీరు ఎక్కువగా దిద్దుబాటు చేసుకోవాలి. 3 రోజుల్లో ప్రభు మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కళలోనో సపనంలోనో దర్శనంలోనో వాక్యంతో స్వరంతో ప్రభు మాట్లాడాలి. ప్రభు మాటను తీసుకెళ్ళాలి. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత 4 ఆత్మలు పట్టబడతాయి. బోధల వల్ల వాళ్ళకి బాధలు పోవండి, మనకి దిద్దుబాటు అవటం వల్ల అక్కడ వాళ్ళ ఆత్మలు వెలిగించబడతాయి. నాకు 3 సంఘాల మీద దేవుని కృపను బట్టి 200 మంది చిల్లర ఉంటారు. పాటలో పాడవచ్చు, కానీ ఒక పల్లవి శరణం పాడుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని పిల్లలంటి వారు ఎక్కువ దిద్దుబాటు చేసుకోవాలి. రోజుకొకసారి అయినా లైన్ ఒప్పుకోవాలి. అప్పుడు ప్రభు కలతోటో సప్పనంలోనో స్వరంతో వాక్యంతో ప్రభు మాట్లాడతారు. దర్శనంలోనో పట్టుకెళ్ళాలి, ప్రభుని మోసుకెళ్ళాలి. అప్పుడే మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. అయ్యగారు పడిన ప్రయాస అర్థం కాకుండా ఉంటుంది. దొరికిందండి మాట. ఏమండి అసాధారణం అంటండి. వీళ్ళ మేకపోతుల కోసం మేపుతున్నాడు. ఈ కళ అసాధారణం అంట. సాధారణమైంది కాదు, అసాధారణమైంది అంటున్నారు వీళ్ళు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, చెప్పలేనటువంటి పరిస్థితిలో దేవుని ఆత్మ లేనటువంటి వారు ఏదో చెప్తారు, వాళ్ళకు జరగదు. మనకు ఆగిపోతుంది. మీరు ఏకాంత ప్రార్థనలో వాళ్ళకి 11 సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అర్ధరాత్రి టైంలో బయటకు వచ్చాడు ఆ పిల్లలేనాయన. నేను ఉన్నాను, ఇద్దరం చలి కాచుకుంటూనే, అది శీతాకాలం కదండి, జనవరి నెలలో చలి కాచుకుంటున్నాడు. పాస్టర్ గారు, మాకు గనక కార్యం జరిగితే వచ్చేయాడు 2 లక్షలు అవని, 3 లక్షలు అవని, 1 లక్ష అవని, ఎంతైనా సరే ఆ 3 రోజుల ఖర్చు నేను పెట్టుకుంటానయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమని ఇప్పుడు 3వ నెల జరుగుతుంది, మగపిల్లడు పుట్టాడు. దేవుడు కార్యం చేస్తారని మీరు నమ్మండి అన్న. చూస్తారా? అలాగా ప్రభువుని అడిగి ఆ మాట నెరవేరాలి. వాళ్ళ బాధలకే విడుదల కలగాలి. ఇప్పుడు రాజుకు వచ్చిన కలగభావం చెప్పగల సమర్థులు వీళ్ళు అంటున్నారు. అది అసాధారణం అయ్యాది. దేవుని దేవదూతల ఆత్మ మనుషుల్లో మాట చదవండి అమ్మా. దేవదూతలు కాక మరి ఎవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. ఏమండి? ఏమ నివాసములు? దేవతల నివాసములు మనుషులతో కూడా. దేవుని స్తోత్రం చెప్పండి.
దేవతల నివాసము మనుషులతో కూడా ఉంటుందంటండి. మనుషులతో ఉంది కాబట్టే దానియేలు గారు వాళ్ళ సమస్యను పరిష్కారం చేయగలిగాడు. అప్పుడు రాజు అంటాడు, దానియేలు గారు నమస్కారం ఉండని సాగలపడి నమస్కారం పెట్టాడు అనమాట. రాజే నమస్కారం చేశాడంటే ఎంత గొప్ప చావుకుడు ఆయన, ఎంత దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏం లేదు, విశ్వాసులకి నమస్కారం పెడుతున్నారు అయ్యగారులు. చాలా పరిశీలన చేసుకోవాలి ప్రియులరా. అధికారులు నీకు సాగిలి పడతారండి, రాజులు నీకు నమస్కారం చేస్తారు. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉండాలి, దేవునితో సావాసం కలిగి ఉండాలి, వాళ్ళకు వచ్చినట్టు సమస్యలు పరిష్కారం చేసేటువంటి వాడిగా ఉండాలి. అప్పుడే ఏమండి ఇప్పుడు కూడా ఆ అమ్మాయి పరిచర్య చేస్తుంది 27 సంవత్సరాలు. వాళ్ళ ఆయన వెళ్ళొద్దన్నా కూడా ఆ చర్చికి వచ్చేదన్నమాట. కుట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడి నుంచి ఇంటికి, నాకు అవమానం వస్తుంది, నేను సిగ్గుపడాల్సి వస్తుంది, నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి పరిచర్య చేస్తున్నావని చెప్పనని కుట్టుకొని తీసుకెళ్ళాడండి. ఆ రోజు నేను లేను, ఆయనకి కిడ్నీలు పేలేసి చనిపోయాడండి. ఇప్పటికీ కాపలా అక్కడ ఆ అమ్మాయి అన్ని పనులు, బట్టలు తుడటం, వంటలు రుద్దటం, కింద చర్చి పై చర్చి కూడా తుడటం. ఆత్మ కనాలి. ఎంత ప్రసవేదన పడితే ఒక ఆత్మ దొరుకుద్దో నాకు అక్కడ అర్థమయ్యింది. ప్రియమైన దేవుని చాకరైనటువంటి వారు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఏదో పట్టుకి బట్టకి వెళ్తుంది అనుకుంటున్నాం, పిలిచిన దేవుడు పట్టుకి బట్టకిస్తాడు. వెనకాల ఆత్మలు కావాలి. ఏమండి, చాలామంది నేను చూస్తూ ఉంటాను, ఒళ్ళు పెంచుతున్నారు కానీ ఆత్మలు పెంచట్లా. మీరేం ఫీల్ అవ్వద్దు, పొట్ట కట్టుకోవాలి. గోధుమ గింజ భూమిలో పడి సాగుకుండా ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది భూమిలో పడి చచ్చిన ఎడల ఏమన్నాడు ప్రభు, 30 అంతలు 60 100 ఫలిస్తుంది అన్నాడు. ఏమండి, ఇప్పుడు కూడా 67 సంవత్సరాలు నాకు శనివారం బుధవారం తిన్నాం. ఎంత నీరసం వచ్చినా సరే, ప్రాణం వణుకొస్తుంది ఒక్కోసారి, అయినా సరే బ్రతికితే క్రీస్తు కోసమే, చావు అయితే నాకు లాభం అన్నాడు పౌలు గారు. ఏమండి, దేవదూతలు ఏమండి మనుషులతో కూడా ఉంటాయి అంటండి. నా మాటగా ఇక్కడ ప్రభువే చెప్తుంది, ఇక్కడ దేవుని వాక్యం చదివేస్తూ ఉంది. అందుకనే దానియేలు గారితో ఉన్నారు కాబట్టి ఆ దేవుని ఆత్మలో వాళ్ళు చెప్పగలిగారు. ఏమండి, వాళ్ళు తిండికి ఆశపడలేదు. ఆ బబులోన్ దేశంలో బలిమాంసానికి ఆశపడలేదు, కానీ కూరగాయల భోజనం కావాలి మాకు అన్నారు. అంటే తినొద్దంటలా, మిమ్మల్ని తినాలా ప్రార్థన చేయాలి. ఏమండి, ప్రార్థన చేస్తేనే ప్రభు మాట్లాడు. దానియేలు గారు షడ్రకు మెషకు అబేద్నెగోలు వెళ్ళి ఉపవాసం ఉండి ఆ రాజుకు వచ్చిన కలక భావం చెప్పగల సమర్థులు అయ్యారు. బబులోన్ దేశాన్ని బబులోన్ సగం దేశాన్ని నువ్వు పరిపాలన చేయాలని చక్రవర్తిని ప్రధానమంత్రిగా చేశాడు. వాళ్ళనేమో న్యాయకర్తలుగా విచారణకర్తలుగా చేశాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు మనకు తెలిసి ఇవన్నీ. కానీ ప్రియులరా, అబద్ధాలు ఆడకూడదు, అబద్ధ బోధాలు అసలు చేయకూడదు. ఆ బబులోన్ దేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులు ఏమైపోయారు, చెప్పలేకపోయారు. వాళ్ళు అంటున్నారు పైపెచ్చు, దేవదూతల ఆత్మ మనుషులతో ఉండదయ్యా అంటున్నారు. ఆయన ఇంకా ఉగ్రుడు అవుతున్నాడు, అట్లా మీరు ఎందుకు బతుకుతున్నారా అన్నట్టుగా. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. భక్తి కలిగి ఉండాలి. నేను ఒకసారి నొన్నలో నాకు రాజమండ్రిలో పరిచయం అయిన శ్రీనివాసరావు గారు అని, నొన్న దాసయ్య గారు చనిపోయినప్పుడు అక్కడ కలిసి కనుమూరయ్య గారు మీరు ఒకసారి మా ఊరు రావాలండి హైదరాబాద్ అన్నాడు. సరే వస్తాలండి అన్న. 2 ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. మీరు పలానా చోట దిగితే మేము రిసీవ్ చేసుకుంటాము అని చెప్పని. 2 సార్లు వెళ్ళా కానీ ఆయన కలవలా. ఏమండి, సాతానికి ఏతువైపోయింది, నన్ను ఇదే ఏది ఎత్తా ఉంది.
రెండుసార్లు మా విశ్వాసుల దగ్గరికి వెళ్ళే కానీ ఆ సేవకుడు కలవల. ఇక అప్పుడు ప్రత్యేకంగా మన విశ్వాసులతో ఒక ఆయన కారు వెళ్తుంటే ప్రాణం చేయించుకుంటాకు వచ్చాడు. అయ్యగారు ప్రాణం చేయండి, హైదరాబాద్ వెళ్తున్నాను నేను కంపెనీలో కారు తోడటానికి. వాళ్ళ కారే మొన్నే తీసుకున్నాడు 10 లక్షలు పెట్టి, కంపెనీలో తోడటానికి వెళ్తున్నాడు అనమాట. సరే నాకు ఈ మాట గుర్తొచ్చింది, నేను కూడా వస్తాను అయ్యన్న. రండి అన్నాడు. నాకు తోడుకుంటారు, మీరు వస్తే ఇంకా నాకు బాధ ఏముందండి అని చెప్పానని ఇక లింగితోటి ఎక్కానండి. వెళ్ళిపోయి తెల్లారుజాము 4 దిగి బ్రష్ చేసి టిఫిన్ తిని కొంచెం రెస్ట్ తీర్చుకొని మళ్ళీ 12 గంటలకు భోజనం చేసి వెళ్ళానండి ఎల్పీ నగరం. ఫోన్ చేసి ఆయనకి వస్తున్నానండి అన్న. రండి అని చెప్పానని ఆయనే లొకేషన్ పెట్టాడు. ఆటో వాడు తీసుకెళ్ళిపోయి ఆడ గేటు ముందే దింపాడు. ఏమండి ఇక అప్పుడు కూర్చుని మాట్లాడిన తర్వాత, శ్రీనివాసరావు గారు నేను మీతో నున్నలో వస్తానని చెప్పానండి, రాలేకపోయాను, అబద్ధకుడిని అయిపోయి సాతాడికి ఎత్తువైపోయి నేను చాలా బాధపడుతున్నానండి, అందుకనే వచ్చానండి, మాట తప్పకూడదని చెప్పానంటే ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. అలాగుండాలండి భక్తులు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అని 3,500 రూపాయలు పొట్లం కట్టాడు. ఎంత అబద్ధం ఆడితే అంత నష్టమే మనకి. అబద్ధ బోధాలు చేయొద్దు అసలు. ఇప్పుడు ఈ అబద్ధ బోధకులు ఏమన్నారంటే ఇది అసాధారణం, దేవదూతల ఆత్మ మనుషులతో ఉండదు, మేము చెప్పడానికి మేమన్నా దేవదూతలమా అంటున్నారు. ఏమండి మరి ఇప్పుడు ఎనకటి చెప్పాడు దేవుడు, అయ్యా ఆయన కలగన్నాడు. ఇక కల చరిత్ర బంగారం, ఎండి, ఇనుము, ఇత్తడి, మట్టి ఇవన్నీ మిళితమై ఉంటుంది ఆ విగ్రహం. చాలా చరిత్ర ఉన్నది, సమయం లేదు. ఆ కళ వచ్చింది ఆయనకి, యాకులు పడ్డాడు. ఏంటి ఇట్లా వచ్చిందని చెప్పనని యాకులు పడి ఈ కళ అంటే తెలుసుకోవాలా, దీనికి బాగుంటే తెలుసుకోవాలి. జ్ఞానం లేనటువంటి అందరిని కూడా బబులోను దేశంలో ఉన్నట్టు అందరిని కూడా న్యూస్ పేపర్లతో పంపించేసి అన్నట్టుగా దేశాల నుంచి వచ్చారు, కూర్చున్నారు, తింటున్నారు, చెప్పలేకపోతున్నారు. కనుకని దేవుని పిల్లలైనటువంటి వారు ప్రియులరా, దేవుడి దగ్గర మోకరించి అడగండి. నేను ఎన్నో అనుభవాలు నేర్చుకున్నా ప్రభు దగ్గర. ఏం లేదు, ఇప్పుడు సాయంత్రానికి తెల్లగా బట్టలు వేసుకోవడం, సవరకు దూకోవడం, అప్పుడు దాకా బారుగు పడుకొని బరిగి తిని వెళ్ళి వందనాలమ్మ, సువార్తమ్మ, శాంతమ్మ అంటే పని అవుద్దాడా? బాధలోంచి వాళ్ళని బయటకు తీయాలండి చావుకుడు. ఎన్నో కళలు ప్రభు నాకు చెప్పారు, అక్కడ నెరవేర్చాడు దేవుడు. కనుకనే ఈ రాత్రికాల సమ్మలో చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ దేవుని యొక్క చూడండి ఒక మాట చూడండి. ఇంకా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మళ్ళీ ఒకసారి చదవండి. దేవతల నివాసములు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ చూసారా, వాళ్ళందరికీ మరణశిక్ష వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరిని ఎవరు రక్షించినట్టు? దానియేలుగా రక్షించినట్టేనా? దీనికి స్తోత్రం చెప్పండి. ఏమండి, లేకపోతే మొత్తం కూడా ఈ జ్ఞానం లేనటువంటి వారు, అజ్ఞానం లేనటువంటి వారు అందరూ కూడా మరణపాత్రులుగా ఉన్నారు. అప్పుడు దేవుడి దగ్గర ఏడ్చి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రభు దగ్గర రెప్పలాయ తెచ్చాడు అన్నమాట. అప్పుడు వాళ్ళకి సప్లై చేస్తే రక్షించబడ్డారు. ఏమండి ప్రియులరా, దేవుని పిల్లలంటే ఆత్మలో కనిపెట్టాలి, ఆత్మలో కనిపెట్టాలి. ఒకసారి నేను పరిచర్య చేసేటప్పుడు చావుకు రాలేదు ఇంకా. సరే చావుకులు కూడా పెట్టాలి చెక్కపల్లిలో, 9 రోజులు పెట్టమన్నానంట ప్రభు. 9 రోజులు అంటండి. ఇప్పుడు 3 రోజులు పెట్టడానికే మనకి చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. 9 రోజులు పెట్టమన్నానంట ప్రభు మా గురువు గారితో. అప్పుడు నేను పరిచర్య చేస్తున్నాను. సరే దొడ్లా 2 ఉండే సాలం, ఒక 60-70 మంది వస్తారు. సరే
ఒక గొయ్యి తీసి ఆ గోతి చుట్టూ తడికలు కట్టి 2 అడ్డపట్లు అయితే దాంట్లోకి వెళ్ళారు ఇద్దరు, రెండిటికి. దాంట్లోకి వెళ్తే ఎవడన్నా మర్చిపోయి వెళ్తే నేను మట్టేయాలి దానికి. నన్ను అక్కడ కాపలా పెట్టాడు అన్నమాట దుడ్డుకాడ. మీరైతే ఉంటారా? ఏమండి ఉంటారా? సరే, ఆ మండల గట్టు రాటగా చెరువు కట్టని అక్కడ ఊరు బయట చెరువు ఉంది. ఆ చెరువుకి వెళ్ళాం మండల గోసి రావటానికి. సరే, మోపులు కట్టుకొని నేను ఇంకో కుర్రోడు, రే ఏసేపు ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇంకో పని చెప్తారా, కాసేపు నాకు వెళ్దాం, ఈలోపు అన్నం కుర్రోడు కొద్ది తినవచ్చులే అని చెప్పని మీ ఇద్దరు ముచ్చటాడుకుంటూ కూర్చుంటే మేము అటు వెళ్ళంగానే ఇక్కడ ప్రార్థనలో ఉండారు. ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారేమో కనిపెట్టాడండి. ఏయా మోపులు కట్టుకొని అంతసేపు కూర్చున్నారు, ఎందుకు ఇంటికి వచ్చేదానికి అన్నాడండి. నా గుండెలు బగిలిపోయింది. దైవ నివాసం మనుషులతో ఉండదంటారాటని. అప్పుడు నుంచి వెనకెనకే ఒదిగొదిగే ఉండండి. నోటంటే ఏ వాక్కు వస్తుందని. నయమాన్తో నీ వెళ్ళేటప్పుడు నా మనసు లేదా అనలా? ఏమంటాడు ఎలీషా ప్రవక్త, గెహాజీ నయమాన్ అంటే లేడు అవన్నీ బహుమానాలు తెచ్చుకుంటానికి. అప్పుడు ఏమంటాడు, గెహాజీ ఏడకెళ్ళావంటే నేను ఏడకెళ్ళాను పాస్టర్ గారు అని అన్నాడు. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు నీవు? ఆ నయమాన్తో వెళ్ళేటప్పుడు నా మనసు నీతో లేదనుకున్నావా? నయమానుకు కలిగిన కుష్ఠరోగం నీకు నీ ఇంటి వారికి సదాకాలం కలుగునుగా కన్నాడు. అయిపోయింది, శిక్షించబడ్డాడు. దేవుని పిల్లలు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోనీ ఇల్లనయ్యా తెచ్చుకున్నానంటే ఏమయ్యేదో. నేను ఆడికెళ్ళని అబద్ధం ఆడాడు. అబద్ధాలు రాకూడదు అసలు. అబద్ధములు ఆడువాడు నా ఎంట నివసింపరాదు, మోసం చేయవాడు నా కన్నులు ఎదుట. దయచేసి అబద్ధ బోధలు చేయమాకండి. మీ జీవితాల్లో జరిగినవి చెప్పండి, ఒరిజినాలిటీ చెప్పండి. అప్పుడు దేవుడి కార్యాలు మనం చూస్తాం. ఒక్క అబద్ధము నేరం మోపుతుందని పని కట్టుకొని 250 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈ మాట చెప్తే ఆశ్చర్యపడ్డాడు ఆయన. భక్తులు అలాగ ఉండాలని చెప్పని ఆశ్చర్యపడ్డాడు అన్నమాట. ఏమండి, మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎలాగ దేవుని ఆత్మ మనతో ఉంటుంది, ఎలాగ దేవుని దర్శనాలు మనం వివరించగలం? అక్కడే తేలిపోతుంది మన భక్తి. వాళ్ళు అంటున్నారు, దేవతలు మనుషులతో కూడా ఉండరయ్యా, ఇది ఎట్టా సాధ్యపడది, ఇది అసాధారణమైన చెప్పినని బొంకుతున్నారు మళ్ళీ అబద్ధ ప్రవక్తులు. దేవుడు ఉగ్రత పాలవుతున్నారు, కానీ దైవజనుడైనటువంటి దానియేలు గారి ద్వారాగా రక్షించబడ్డారన్నమాట. అలాగే ప్రియులరా, మనము ఏమండి ఇతరులను రక్షించేవారిగా ఉండాలి. ఏమండి, ఆత్మ రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు మన అందరకు మనం విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఎప్పుడు మాకు అదే చెప్పాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతం వెళ్ళినప్పుడు, అయ్యా పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, అందరి గురించి విజ్ఞాపన చేయాలి. 4 దిశలు ఆయనవి, ఏదో ఒక ద్వారం తెరుస్తాడు ప్రభు, ఇటు కఠినమైతే ఇటు కనికరిస్తాడు అని ఏకాంత ప్రార్థనలో చెప్పారు. అందుకని ప్రియులరా, మనం దేవుని సేవకులు గనక ఆత్మల రక్షణ కొరకు మనం విడుదలకు ఆ యొక్క సమస్యల నుంచి విడిపించే వారిగా ఉండాలి. ఏమండి, అప్పుడు దేవుడు మనకి బహుమానాలు, ఘన సన్మానాలు ఇస్తూ ఉంటాడనమాట. మనం మా పాస్టర్ గారికి ఇద్దరం యాక్సిడెంట్ అయ్యింది. ఏలూరు వెళ్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకడు ఎదురుకు వచ్చి, మరి తాగి ఉన్నాడో బ్రేకులు లేవో మరి నాకైతే తెలియదు, కానీ మీదకి వస్తున్నాడని చెప్పి పక్కన పెట్టేశా. పక్కన పెట్టేస్తే ఈ సంచులు తగిలిస్తున్నాడు చూడండి, యాంగిలేరు ఆ సుమారు కొంచెం కొట్టాండి. ఇప్పుడు కూడా యాంగిల్కి డప్పు తిరిగి ఉందట. ఆడ కొట్టారికి 3 పడిపోయాం. బండి నేను అమ్మగారు కూడా పడిపోతే ఏమో బొక్కబారులు పడిపోయింది. ఆ కొట్టుతోటి బొక్కబారులు ముందుకు పడిపోయింది, నేను పక్కకు పడిపోయా. బండి మీద పడలేదు, కానీ ఇద్దరు గోనె బిళ్ళలాగా లేచి పడిపోయాను అన్నమాట. కొట్టారికి పేస్ట్ కొట్టుకోవటం అయితే బళ్ళు గుల్లైపోయాయి. ఆపండా బండి వచ్చి కొట్టాడు అన్నమాట. ఏం చేస్తావు? సరే, ఇక అక్కడి నుంచి ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్స్రే తీస్తే 2 కాళ్ళు మరి సన్నగా ఈట్లు ఇచ్చినాయండి. ఈ ఎడంకాలేమో మోకాలు కింద, ఈ కుడికాలేమో
ఈ మోకాలు పైన మరి సన్నగా ఈట్లు ఇచ్చి ఆపరేషన్ చేయాలన్నారు. సరేలే మనీ 2 లక్షలు అయినాయి, చేయమన్నాము. తీసుకొచ్చి మా కూతురి ఇంటికాడ ఉంచాము. ఇప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నారు. మీరు అందరూ ప్రార్థన చేయండి, ఎందుకంటే కేసు పెడదాం అది ఇదని వాళ్ళు చాలామంది గుమ్ము కూడా అన్నారు. వద్దులేండి, దేవుని దృష్టిలో తప్పు వస్తుంది, మేము వాళ్ళు కూడా బాధపడాలి, పోలీసులు వాళ్ళే మమ్మల్ని కూడా తినేస్తారు అన్నట్టుగా వద్దులేండి, పోనీయండి, వద్దు, మా కర్మ అనుకుంటామని చెప్పని వదిలేసాం. మా వెనకాల వచ్చిన వాళ్ళు కొట్టిండుకోకుండా వాళ్ళు పట్టుకున్నారు. ఇక పదా స్టేషన్కి, లేకపోతే వీళ్ళు బాగు చేపిద్ది కానీ పదని చెప్పిన వాళ్ళు గొడవ పడుతున్నారు. మేము వెళ్ళిపోయాం. ఏమండి, అక్కడ వాచ్మెన్ ఉన్నాడు ఒక ఆయన, హాస్పిటల్లో 2 కాళ్ళు కనుక ఒక కాలుకి చేసిన 10 రోజులకి ఇంకో కాలుకి చేశారనమాట. 2 కాళ్ళు ఒకసారి అంటే ఏజ్ పెద్దది కనుక తట్టుకోలేదండి. 1 వారం గ్రాఫ్ ఉంచి చేద్దామని చెప్పనని అనుకున్నారేమో వాళ్ళు. మేమే చేయలేదని తొందరపడుతున్నాం. వాళ్ళకి తెలుసు 2 ఒకసారి చేస్తే తట్టుకోలేదని. ఆ 10 రోజుల గ్రాఫ్లో ఒకటి అట్లా చేశారనమాట. సరే, ఆ 10 రోజులు అక్కడ ఉన్నాను నేను. అక్కడ వాచ్మెన్ గారు ఒక ఆయన నాకు కొద్దిగా మాట్లాడుతున్నాడు. సరే, నేను ఆదివారం ఒకరోజు ఇక్కడ కనుమూరు నుంచే బాత్ చేసి కారులో ఆమెని కుట్లోడు తీసుకొద్దామని మా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆమెను ఎక్కించుకొని వెళ్ళాం. అక్కడ వాచ్మెన్ గారు చూశాను. నేను ఇక్కడ కనుమూరులో బాత్ చేసి వెళ్ళాముగా, ఇక మేము డ్రెస్ మార్చుకోవాలి, సఫారీలో ఇట్లాగే ఆయన వాచ్మెన్ గేట్కి ఉన్నాడు. అబ్బా నమస్తే అండి కలెక్టర్ గారు అంటున్నాడు. దీని స్తోత్రం అండి, దేవుడికే మహిమ. చూసారండి, నేను అనుమానం ఆయన్ని. కలెక్టర్ గారు నమస్తే అండి అన్నాడు. దేవుని నివాసం మనసుతో కూడా ఉండాలి ఎప్పుడు. ఏమండి, గుళ్ళో గుండ్రంగానో బళ్ళో బరపరుపుగా ఉంటే దేవుని ఆత్మ మనకు అందదు. వాళ్ళకి వచ్చే దర్శనాలు మనం వివరించలేము. అందుకని అబద్ధ బోధకులకు అసలు చేయొద్దు. సగమేమో బోధ, సగమే అబద్ధ బోధ. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు పై అక్కడ, వాళ్ళ గురించి ఆ బబులోను దేశం అంతా కూడా దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. అందుకని జ్ఞానం లేనటువంటి వారు ఏమండి వాళ్ళని రక్షించాడు అనమాట. అందుకనే యెహోవా చూపులు జ్ఞానులు మీద ఎక్కడ అంటాడు. సామెతల గ్రంథము ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథము 22:12, 21:11 చూడండి, దొరుకుద్ది. యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా చూపులు ఎవరిని కాపాడుతాయంట? జ్ఞానులను కాపాడుతూ ఉంటాయి. యెహోవా బబులోను దేశంలో చూశాడు, ఆ జ్ఞానులను కాపాడాడు. వాడేమో వీళ్ళందరిని రక్షించాడు. అందుకని ప్రియులారా, మన దేవుడు కలలో, స్వప్నంలో, స్వరంతో, వాక్యంతో మాట్లాడే దేవుడు కనుక రోజు మాట్లాడాల. ఈసన్న గారు అన్నట్టు ఒక రోజును మాట్లాడపోతాయా ఒక క్షణమొక యుగముగా ఉండేదట. ఒక రాత్రి ఆయన కనిపించకపోతే ప్రభు కనులకు నిద్రే రానట్టుగా ఉండేదంట. మహాభక్తుడు చక్కగా రాశాడనమాట. అలాగే ప్రియులారా, మన దైవస్తులు పనగానే ఏదో వాక్యమే దేవుడు అనుకుంటూ వెళ్ళటం కాదు. దర్శనంలో మాట్లాడాలి ప్రభు, కళలో మాట్లాడాలి, స్వప్నంలో మాట్లాడాలి, స్వరంతో మాట్లాడాలి, వాక్యంతో కూడా మాట్లాడాలి. ఇన్ని రీతిలుగా ప్రభు మనతో మాట్లాడే సేవకులతో. ఏమండి, విన్నారు ఎప్పుడన్నా దేవుని స్వరాన్ని? దేవుని పిల్లలైన వారు వినాలి. దేవుని పిల్లలైన వినాలి, దేవుని స్వరాన్ని వినాలి. ఏమండి, దేవుడి దగ్గర అడగాలి. చెప్పట్లా మొదట్లో ఒక అమ్మాయిని గురించి దర్శనం నాకు తెలవని అనుకోకుండా అట్లా వచ్చేసింది, చెప్పేశా. మా గురువుగారు చాలా ఆశ్చర్యపడ్డాడు. నాకు చాలా గుర్తుంటుంది అన్నమాట. ఇల్లు చేతులు నలుపుకుంటే నాన్నగారు ఇట్లా వచ్చిందని చెప్పానంటే, మరి ఏం చెప్పావు అట్నే చెయ్యట్టన్నాడు. ఏం చెప్పావన్నాడు. నాన్నగారు, నీలో ఉండోడు ఒకడు సచ్చి తలంటికి పోయేళ్ళేగమ్మా, బాధపడమాకు అని చెప్పాను అన్నానండి అన్న. అది అటు చెప్పడం నేర్చుకోవాలయ్యా అన్నాడు. సంతోషపడ్డాడండి నా తండ్రి. నిజంగా అప్పుడు తొలిగా దర్శనం చెప్పడం అది విశ్వాసుల ప్రారంభం. కనుకనే దేవుని పిల్లైనటి వారు దేవుని ఆత్మ మనలో నివాసం ఉండాలి. చాలామంది దేవుడు మాట్లాడితే బ్రతకరు అనుకుంటారు. అది ఏరే సావాసాలు. మన దైవస్తుల మట్టుకు మాత్రం రోజు కళలో మాట్లాడాలన్నమాట. దేవుడు స్వప్నంలో. నాకు మొన్న సరే ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ దర్శనం వచ్చింది.
భయంకరమైన దర్శనం. ఏంటంటే అటు పార, ఇటు గడ్డ పలుగు, గొయ్యి కనపడుతుంది, తీసిన గొయ్య. ఇక నాకు భయం వేసిందండి. భయం వేసి మా పాస్టర్ గారిని కుట్లోడు తీసుకొచ్చి మా అమ్మాయి వాళ్ళ ఇంటికాడ నుంచి పరిగెత్తుకొచ్చా. కల్లూరులో వారం అంతా ప్రార్థనలో ఉండి ఆ రాత్రి డేరా కట్టుకొని ఇక్కడే ప్రార్థన చేస్తూ ఉంటే కలవతుంది. పెద్ద పెద్ద ట్రైన్ అనమాట అది. ట్రైను చాలా స్పీడ్గా వస్తుందన్నమాట. అప్పుడు ఒక అమ్మాయి అట్ట చేతులు అడ్డం చాపి ఆగండి ఆగండి అక్కడ దీక్ష సాగుతుంది ఆగండి అన్నాని అని ఆ ట్రైన్ ఆపేసిందండి. దేవుని స్తోత్రం చెప్పండి అంటుంది. అక్కడ దీక్ష సాగుతుంది ఆపండి ఆపండి అని కేకలు వేసింది అనమాట. అప్పుడు ఆ ట్రైన్ స్లో అయిపోయింది అనమాట. ఏంటి మాట్లాడాలి దేవుడు. అప్పుడు నాకు భయం తగ్గింది కొద్దిగా. అక్కడ అంటున్నారంటే చాలామంది సేవకులు చూడటానికి వస్తున్నారులేండి ఇప్పుడు కూడా. ఇప్పుడే దొరికింది ఆ సమయం అయ్యగారికి ప్రార్థనలు ఉంటాయి. 8 నెలల మట్టి వాయిదా వేసానండి. ఇదిగో ఈ వారం, ఇదిగో ఈ వారం, ఇదిగో ఈ నెల అని వాయిదాలు వేసుకుంటూ వచ్చానమాట. లాస్ట్కి యోనాలాగా నన్ను బట్టి ఇక్కడని నా గ్రహింపు వచ్చి పరిగెత్తుకొచ్చానన్నమాట. అక్కడ మా బాబు కూడా కాళ్ళు ఇరిగిపోయిన కళలు చెప్తున్నారు. అక్కడ నాకే ఈ గొయ్య పార గడ్డపలు కనపడుతుంది. అమ్మగారు చూసి తట్ట అయిపోయింది. ఇదంతా నన్ను బట్టే ఏకాంత ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక వారం కల్లూరు వెళ్ళి దిద్దుబాటు చేసుకుంటాను ప్రభు అనుకున్నాను. వెళ్ళలేకపోయాను. మీటింగులు, కోటాలు, ఆహ్వానాలు ఎక్కువైపోయినాయి. ఏమంటే దేవుడి పని వెనక పెట్టేసా. శిక్షకు గురి అయిపోయాను అనమాట. వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉంటే కొంతమంది అయ్యారు అన్నారండి. పాపం వాళ్ళకి తెలియదులే. దేవుని దగ్గర తప్పించుకోవాలి కదా. కనుకొని ఇప్పుడు వెళ్ళరా దేవుని చావకలేనట్టు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఏమండి దేవుడు రోజు మనతో ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. వందనాలు రాజా, స్తోత్రాలు. మా నాయన ఇంతవరకు మీరు మాతో మాట్లాడారయ్యా, మీ స్తోత్రాలు. మా తండ్రి ఇదిగో నాయన ఎన్నో వాక్యం మంచి నేలను బడి ఇత్తనవలే బిడ్డ హృదయాలు బడి ఫలించినట్లుగా ప్రతిఫలాలు దయచేయండి నాయన. ఇదిగో ప్రభు ఈ రోజు రాత్రి నుంచి అయ్యా ఇదిగో నాయన దిద్దుబాటు కూడికలు అయ్యా శుక్రవారం మధ్యాహ్నం వరకు అయ్యా జయకరంగా జరిగించండి ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా స్వప్నంలో, స్వరంతో, వాక్యంలో, దర్శనంలో అయ్యా ఇదిగో నాయన కళలో మీరు మాట్లాడండి ప్రభు. అయ్యా మేమందరం కూడా ప్రభు నిన్ను అయ్యా మోసుకొని వెళ్ళాలి ప్రభు. నీ మాటలను పట్టుకొని వెళ్ళాలి ప్రభు. మీ ఆత్మను తీసుకొని వెళ్ళాలి ప్రభు. అప్పుడే మా జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలము నాయన. సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోమని, తోడుగా ఉండమని, దీవించి కాపాడమని క్రీస్తు నామమున నడుస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలండి. సంవత్సరం అయ్య గారికి కూడా వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, మంచి విషయాలు తన దాసుని ద్వారాగా